సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ వందనాలండి. మరి సత్యమార్గం ద్వారాగా దేవుని వాక్యం విని మరి దేవుని యొక్క ఆశీస్సులు పొందుతున్నారని నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు గొప్పవాడు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మనం నీతి కలిగి జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మనం గమనించినట్లయితే చిన్న సబ్జెక్ట్ అండి, దేవునిలో నిలిచి ఉండాలి. మనం అంటే దేవునిలో నిలిచి ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవునిలో నిలిచి ఉన్నటువంటి ఆయన ఆజ్ఞలను గైకొనవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. గలతీయులకు రాసిన పత్రిక 3:27 మనం గమనించినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరం కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నామంటండి. మనం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము క్రీస్తుని ధరించుకుని ఉన్నాం. అంటే ఆయన గుణగణాలు మనలో ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఇది మామూలు విషయం కాదండి. అదేవిధంగా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 2:52 మనం చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయసుయందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. యేసు ఎలా ఉన్నాడంటే యేసు జ్ఞానమందును వయసుయందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే దేవుని కుమారునికి మనుషుల దయ అవసరమా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని కుమారుడు ఎంత తగ్గించుకుని ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవాది దేవుని యొక్క కుమారుడు ప్రభుని క్రీస్తువారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి లూకాసు వార్త 2:52 మనం గమనించినట్లయితే యేసు జ్ఞానమందును వయసుయందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే మనుషుని దయ కూడా మరి దేవాది దేవుని యొక్క కుమారునికి అవసరం వచ్చింది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే తగ్గింపులో అవసరత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే బెదర్ నా మట్టుగా నేను బ్రతుకుతున్నాను కానీ నాకు ఎవరు అవసరం లేదు అనుకుంటాం. మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మన మాటలు అలాగే ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడో దేవుని కుమారుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. యేసు జ్ఞానమందును వయసుయందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. అంటే క్రైస్తవులని మనకి అందరి దయ కూడా అవసరమండి. మానవుల దయ అవసరం లేదంటారు, దేవుని దయ ఒకటే కావాలంటారు. అలాగన్నప్పుడు ఈ కొటేషన్లో ఒక సారాంశాన్ని మనం గమనించాలి. కానీ మరి ప్రభుని క్రీస్తు వారే యేసు జ్ఞానమందును వయసుయందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. చూసారండి, మనం గమనించాలి. ఎంత తగ్గించుకుని దేవుని కుమారుడు ఒక మాటలో ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునిలో మనం నిలిచి ఉండాలంటే బాధ్యత కలిగి జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. బాధ్యత కలిగి మనం జీవించాలి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మనం గమనించినట్లయితే యోహాను సువార్తలోకి మనం వెళ్దామండి. 3:36 మనం చదువుకుందాం. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడగానే దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే మనం ఎలా ఉండాలి? కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడగానే దేవుని ఉగ్రత వాని మీద
నిలిచి ఉండిన అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే కుమారుడికి విధేయత కలిగి మనం జీవించాలి. మరి కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. విశ్వాసం ఉంచాలి, విధేయత ఉండాలి మనకి. మరి దేవునిలో నిలిచి ఉండాలంటే ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విధంగా ఉంటున్నామా లేదా లేక మనం మనుషులు దయ కోరుకుంటున్నామా, లేక దేవుని దయ కోరుకుంటున్నామా, ఏ విధంగా జీవిస్తున్నాం? ప్రభుని క్రీస్తు వారే మనుషుల దయ, దేవుని దయ అవసరమని ఆయన తెలియపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని మనం గమనించినట్లయితే మళ్ళీ పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళ్దామండి. పాత నిబంధన గ్రంథము సామెతల గ్రంథము 23:13 నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల వాడు సావకుండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ బాలులను శిక్షించడం మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు సావకుండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. మళ్ళీ మనం గమనించినట్లయితే మనము అతిక్రమాలని మనం దాచిపెట్టడానికి వీలు లేదంటండి. మన అతిక్రమాలని దాచిపెట్టడానికి వీలు లేదు. మనం ఒప్పుకోవాలి దేవుని ముందు. మన అతిక్రమాలు మనం ఏమైనా చేసినా ఆయన ముందు మనం ఒప్పుకోవాల్సిన అవసరత ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన అతిక్రమాలని మనం ఒప్పుకోవాలి. ఏమన్నా తప్పులు చేస్తే దేవుని ముందు మనం ఒప్పుకోవాల్సిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథం 33:13, 14, 15 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు. తానున్న నివాసస్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించేవాడు, దర్శించేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎక్కడ ఉన్నాడండి? యెహోవా ఆకాశం అందు కనిపెట్టుచున్నాడు అంటండి. ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు. అంటే ఆయన దగ్గర నుంచి మనం తప్పించుకోలేము. మనందరి హృదయాలను కూడా ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలని విచారించేవాడు, వారిని దర్శించేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరత ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుందాం. నీవు మనిషిని జ్ఞాపం చేసుకుంటే కూడా ఏపాటివాడు, నువ్వు నరపుత్రిని దర్శించడానికి వాడు ఏపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెంగా తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మనం మనుషులను జ్ఞాపం చేసుకుంటాం మనం ఎక్కువ, కానీ మనం ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి? దేవుని మనం జ్ఞాపం చేసుకోవాలి. మన ఆలోచన అంతా కూడా దేవుడు దేవుడు అన్నట్టుగానే ఉండాలి. మనం ఎవరన్నా మనకు సహాయం చేస్తారంటే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం, కానీ దేవుడు మనుషుల ద్వారాగా సహాయం చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించి మరి మనము దేవుని మీద ఆధారపడి ఉండవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథము 148:18-19 వచనాలు మనం చదువుకుందామండి. తనకు మొర్రపెట్టేవారు అందరికీ, తనకు నిజముగా మొరపెట్టేవారు అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చను, వారి మొర ఆలకించును, వారిని రక్షించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే దేవునిలో నిలిచి ఉండాలంటే ఇది మామూలు విషయం కాదండి. అనేకమైన కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమొచ్చినప్పుడు కూడా మనం దేవునిలో నిలిచి ఉండవలసిన అవసరం ఉంది. అందుకే తనకు మొరపెట్టేవారు అందరికీ తనకు నిజంగా మొరపెట్టేవారు అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు, అంటే దగ్గరగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మొరపెట్టడం వేరు, నిజంగా మొరపెట్టడం వేరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చను, వారి మొర ఆలకించిన, వారిని రక్షించను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంత గొప్ప ధన్యత అండి! ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనం. నరుని హృదయంలో ఆలోచన అనేకంగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నరుని హృదయంలో ఆలోచన ఎలా పుడుతుంది? అనేకంగా పుడతాయంట. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం, అంటే దేవుడు అన్నది జరుగుతుంది తప్ప నీ ఆలోచనలన్నీ కూడా వృధా అన్నటువంటి విషయాన్ని గమనించాలి. సామెత గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటామండి. ఒకరి నడతలని వాని దృష్టికి నిర్దోషంగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఒక నడతలు ఎలాగ ఉంటాయండి? మరి ఆయన దృష్టికి ఎలా కనపడతాయి? నిర్దోషంగా కనపడతాయండి. ఒక నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను, యెహోవా ఆత్మలను పరిశోధించును. యెహోవా మాత్రం
ఆత్మలను పరిశోధన చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఒక నడతలో వాని దృష్టికి నిర్దోషంగా కనపడను, అంటే ఏమి లేనట్టుగా కనపడుతుంది. కానీ ఈ విషయాన్ని మనం గమనించాలి. యెహోవా ఆత్మలను పరిశోధించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం, మోసం చేత సంపాదించిన ధనం క్షీణించిపోను, కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే మోసకరమైన ధనం విషయంలో మనం ఆలోచన కలిగి ఉండడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే మోసం చేత సంపాదించిన ధనం క్షీణించిపోను, కష్టం చేర్చి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే కష్టపడి మనం సంపాదించుకోవాలి తప్ప మోసం చేసి మనం సంపాదించుకోకూడదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 14:5లో మనం చదివినట్లయితే, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని దేవునిలో మనం ఏ విధంగా నిలిచి ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనం తట్టుకోవాల్సిన అవసరం ఉంది. తాను నిలిచినానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తాను నిలిచినానని తలంచుకునేవాడు పడకుండా ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే క్రైస్తవుడు అన్నటువంటి వాడు ఏదో దినాన్ని పడిపోతాడో, మరి పడిపోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు అంటాడు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు సమస్త వెలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన చెప్పినవన్నీ మనం గ్రహించాలండి. అందుకే దేవునిలో నిలిచి ఉండాలంటే మామూలు విషయం కాదు, దేవునిలో నిలిచి ఉండాలంటే మామూలు విషయం కాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి దేవునిలో నిలిచి ఉన్నవారు ఎంతోమంది పితరులని మనం చూస్తూ ఉంటాం. ఒక మోషే గారి విషయంలో, ఒక అబ్రహాం గారి విషయంలో, ఒక మరి యోనా గారి విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో మనం గమనించినట్లయితే పితరుల విషయంలో మరి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోనా విషయంలో ఆలోచించినట్లయితే దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండకూడదు. మనం దేవునిలో మనం నిలిచి ఉండాలంటే దేవుని చెప్పింది మనం వినవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే యథార్థవంతులను ఆయన త్రోసివేయుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఒక వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందామండి. ఎందుకంటే దేవుడు మరి యథార్థవంతులని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒక వచనాన్ని చూసుకుని మనం ముగించుకుందాం. 116వ కీర్తన 8వ వచనాన్ని చూసుకుని మనం ముగించుకుందాం. మరణం నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారపడకుండా నా పాదములను నీవు తప్పించుచున్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడు చూడండి మన విషయంలో ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే మరణం నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకేం కావాలండి మనకి? దేవుడు మనకు అన్ని మంచి పనులు చేస్తున్నాడంటే ఆయన భయభక్తులు కలిగి మనం ఉండవలసిన అవసరం ఉంది. దేవునిలో మనం నిలిచి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, గిరికలు వచ్చినా దేవునిలో నిలిచి ఉండాలి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే, శ్రమదినాన్ని నువ్వు కృంగిని ఎండలా నువ్వు చేత కనబడబోతున్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ విధంగా ఉండకూడదు. మనం దేవునిలో నిలిచి ఉండాలి. మనం శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను.